మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కాబోతుంది. సిఆర్టీఏ ఆమోదించిన 37,702 కోట్ల పనులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. దీంతో టెండర్లు దక్కించుకున్న సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు జారీ చేయనుంది సిఆర్టీఏ. ఈ పనుల్లో సిఆర్టీఏ ఆధ్వర్యంలో 22,607 కోట్లు, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 15,081 కోట్ల విలువైన పనులు చేపట్టనున్నారు. అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 10 సంస్థల ద్వారా రాష్ట్రానికి రానున్న 1,21,659 కోట్ల పెట్టుబడులకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. దీని ద్వారా 80,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కాబోతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందిస్తారు. ప్రసన్న, ఈ కేబినెట్ అజెండా ఏంటి, మొత్తం ఎన్ని అంశాలు చర్చకు రానున్నాయి, డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, 20 అంశాల ఎజెండాతో ఏపీ కేబినెట్ సమావేశం కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఈరోజు కొన్ని కీలక నిర్ణయాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. సిఆర్డీఏ అంటే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే కొన్ని ఆమోదం తెలిపిందో వాటికి కేబినెట్ అప్రూవ్ చేస్తుంది. 37,000 కోట్ల పనులు అమరావతి రాజధాని ప్రాంతంలో చేయడానికి ఇప్పటికీ అథారిటీ సమావేశంలో చర్చించారు. దానికి సంబంధించి ఈరోజు కేబినెట్లో ప్రధానంగా పెట్టనున్నారు. ఎందుకంటే కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఈ పనులన్నీ స్టార్ట్ అవ్వాలి. దాంతోపాటు టెండర్లు వేసిన సంస్థలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఓకే అయినప్పుడు వాళ్ళకి లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ కూడా ప్రధానంగా ఇవ్వాలి. కాబట్టి ఆ లెటర్ ఆఫ్ అగ్రిమెంట్స్ ఇచ్చే విషయంలో సిఆర్డీఏ ఏది అప్రూవ్ చేసింది, లెటర్ ఆఫ్ అగ్రిమెంట్స్ ఎవరికి ఇవ్వాలనే దాని మీద కేబినెట్ ఆమోదించి నిర్ణయం తీసుకుంటుంది. సిఆర్డీఏ చేపట్టే 22 పనులకు 22,000 కోట్ల విలువైన పనులవి. అదేవిధంగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఒక 15,000 కోట్ల రూపాయల విలువైన పనులు చేస్తుంది. ఏప్రిల్ 2వ వారంలో అంటే వచ్చే నెల 2వ వారంలో అమరావతి రాజధానికి సంబంధించిన పనులు ప్రారంభమవుతాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరుగుతుంది. వచ్చే నెల 2వ వారం అంటే 15వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపు ఈ రాజధాని పనులు ప్రారంభించేలాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అంటే అమరావతి పనులు పూర్తి స్థాయిలో ప్రారంభమవడానికి వచ్చే నెల ముహూర్తంగా కూడా పెట్టుకున్నారు. ఇక కేబినెట్ సమావేశంలో ఇంకొక ఎజెండా ఏంటంటే ఎస్ఐపిబి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఏదైతే కొన్ని పరిశ్రమల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిందో అవి ఇంచుమించు ఒక 1,20,000 కోట్లకు పైగా ఉన్నాయి. వాటికి కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ఎస్ఐపిబిలో ఆమోదం తెలిపిన పరిశ్రమలన్నిటికీ వాటి వల్ల 60 నుంచి 80,000 వరకు ఉద్యోగాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. 1,00,000కు పైగా ఇన్వెస్ట్మెంట్స్ ప్రధానంగా కనిపిస్తున్నాయి. అందులో సోలార్, ఇండోసాల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది, బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. దాంతోపాటు రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలు కూడా ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కడప జిల్లాలో కొన్ని పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఉద్యోగులను నియమించడం, పెట్టుబడుల ద్వారా ఉద్యోగాలు కల్పన ప్రధాన ఎజెండాగా ఈ కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి ఎస్ఐపిబి ఆమోదం తెలిపిన వాటికి అన్నిటికీ కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. దీంతో పాటు రాజధానిలో పలు భూ కేటాయింపులు కూడా జరగనున్నాయి. పలు సంస్థలకు భూ కేటాయింపులు జరగడానికి కూడా మొన్న నిర్ణయం తీసుకున్నారు అథారిటీ సమావేశంలో. దానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. మొత్తానికి ఒక 20 అంశాల ఎజెండా ప్రధానంగా కనిపిస్తోంది. సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, భూముల కేటాయింపుకు సంబంధించి కావచ్చు, రాబోయే ఏప్రిల్ మే నెలలో చేయాల్సిన అంశాలు కావచ్చు, అమరావతి రాజధానితో పాటు అసెంబ్లీలో కొన్ని కీలక బిల్లులు పెట్టడానికి కూడా కేబినెట్ ఓకే చెప్పాలి. ఎందుకంటే రేపు ఎల్లుండి అప్రాప్రియేషన్ బిల్లు ఒకటి ఉంది, ఇంకా 2-3 బిల్లులు పెట్టడానికి రెడీ అవుతుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలపాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటి మీద చర్చిస్తారు. కేబినెట్ అయిన తర్వాత తాజా రాజకీయ అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. అంటే వైసీపీ కౌంటర్లకు వెంటనే జవాబు చెప్పడం, ప్రభుత్వం మీద చేసే విమర్శలకు ఎక్కడెక్కడ తిప్పికొట్టడం, ఎమ్మెల్యేలు మంత్రులు కోఆర్డినేట్ చేసుకోవడం, వీటన్నిటి మీద కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది.